స్కూల్ పిల్లలందరికి కూడా ఫ్రీగా చాక్లెట్లు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు మరలా అలవాటైన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చాక్లెట్ ధర ఎంతో అంటున్నాడో తెలుసా? 50 రూపాయలు అంటున్నాడు. అంటే ఆ టయానికి ఆ చాక్లెట్లు లేకపోతే వాడు పిచ్చెక్కిపోతున్నాడు. ఎందుకన్నప్పుడు డ్రగ్కు బానిస అయిపోయాడు. అంటే బాల్యంలో ఉన్నటువంటి చిన్న పిల్లలను, సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ఒక తండ్రి స్థానంలో ఉన్నవాడు కావచ్చు, ఒక తల్లి స్థానంలో ఉన్నవారు కావచ్చు, తమ యొక్క లాభార్జన కోసం, వారి యొక్క ప్రధానమైన ఉద్దేశం ధనం. వాడు ధనవంతుడు కావడం కోసం, వాడి లాభార్జన కోసం ఎవరి గర్భాన పుట్టిన పిల్లలు పాడైపోతే మాకేంటి, మాకు లాభాలు రావాలన్న ఉద్దేశంతో ఆ పసికందులైన స్కూలుకు వెళుతున్న పిల్లగాళ్ళకు సైతం డ్రగ్స్తో కూడినటువంటి చాక్లెట్ని విక్రయించి అమ్మివేసి వాళ్ళని డ్రగ్స్కు బానిసలుగా చేశారండి. అది మీరందరూ కూడా వార్తల్లో చూసే ఉంటారు.